రెవెన్యూ శాఖలో భూమి కొలతలు నిర్వహించే సర్వే విభాగం కీలకమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అనేకసార్లు ఆర్టీజీఎస్ కూడా అసంతృప్తి వెలిబుచ్చింది. ఈ పరిణామాలతో సర్వేయర్ల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లి ఏ గ్రామంలో చూసినా భూమి కొలతలు వేయాలంటూ కనీసం 5 రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏళ్ల తరబడి చెప్పులు అరిగేలా సర్వేయర్ల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో భూమి కొలతలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. వేరే ఆయన నాకు నోటీస్ ఇవ్వకుండా నాకు ఇటుకు వచ్చిందని రాయేసి సాగు చేసినాడు సార్. చేస్తే నేను సర్వే కానీ అర్జీ పెట్టినాను. అలా జిల్లా సర్వేకి చెల్లాను కట్టినా సార్. అప్పుడు ఈసారి జిల్లా సర్వేగా మచ్చింది నా సరే ఉండే వచ్చినాడు చూసినాడు. మా రాత్రి నుంచి అయితే ఏం కొలసలేదు సార్. అవతల రాత్రి నుంచి కొలిసినాడు. కరెక్టే ఉంది లేవా అదే అంతా లేదులే అని తిట్టినాడు. మేము 11 ఏళ్ల నుంచి తిరుగుతున్నాము, మాకు ఏ రకమైన న్యాయం జరగలేదు. 3 ఎకరాల 70 సెంట్లు అన్ని హక్కులు ఉన్నాయి సార్. 1B ఉంది, చిట్టాడంగలు ఉంది, పట్టా భూమి. అయితే దాన్ని సర్వే చేయకుండా 80 సెంట్లు ఇట్లా ఇతరులు ఆక్యుపై చేస్తే పట్టా భూమి మేము దాంట్లో ఎంటర్ కాము, నువ్వే కేసులు పెట్టుకుంటావో కోర్టుకు పోతావో ఏదో ఒకటి చేసుకోపో అని ఇట్లే సాకులు చెప్పి పంపిస్తున్నారు సార్. 11 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు సార్. దీపారం పట్ట 4 ఎకరాల 35 సెంట్లు ఉంది. మాది సెట్టూరు మండలము మాలేపల్లి గ్రామం సార్. 2 సార్లు కట్టినాం కానీ చలానా వాళ్ళ సర్వేయర్లు వస్తారు ఊర్లోకి. వచ్చినప్పుడు మా పట్టా భూమిలో మా సర్వే నెంబర్లో 2 అనధికారికంగా చేస్తున్నారు, సాగు చేస్తున్నారు. ఒకరు మా ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళు. సర్వేయర్ వచ్చినప్పుడు వాళ్ళ సర్వేయర్తో ఇది ఇష్యూస్లో ఉంది, ఫ్యామిలీ ఇష్యూస్లో ఉంది, ప్రాబ్లమ్స్లో ఉంది, దీన్ని మీరు సర్వే చేయకూడదు అని ఏమో చెప్పి పంపించేస్తున్నారు. చలానా కట్టించుకుంటారు, వస్తారు, ఎన్నికపోతారు. 2 టైమ్స్ అలా జరిగింది. మాకు న్యాయం జరగడం లేదు సార్. 8 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం సార్ మాకు. భూమి క్రయ విక్రయాల సమయంలో సర్వే నెంబర్ కమతాన్ని విభజన చేసి సబ్ డివిజన్ సర్వే చేయకపోవడమే భూతగాదాలకు ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించింది. మండల రెవెన్యూ కార్యాలయాల్లో అధికారుల పనితీరును బట్టి ప్రక్షాళన చేయాలని ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. భూమి కొలతల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతుల జాబితా తహసీల్దార్ కార్యాలయాల్లో అందరూ చూసుకునేలా అందుబాటులో ఉంచడం లేదు. మండల సర్వేయర్ రోజు ఏ గ్రామానికి వెళుతున్నారు, ఏ సర్వే నెంబర్ భూమిని కొలిచారనే డైరీ కూడా నిర్వహించకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వేయర్లలో బాధ్యత పెంచడానికి రోజువారీ విధులు పుస్తకంలో రాసేలా అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. సార్, సర్వేయర్లు అనేది అందరూ అండర్ కంట్రోల్ ఆఫ్ తహసీల్దార్ కంట్రోల్లో ఉంటారండి. తహసీల్దార్ అక్కడ మెయింటైన్ చేయాలా. మనకు 2008-7 నుంచి మనకు జనవరి 2018 వరకు 27 పోస్టులు జిల్లాలో ఖాళీ ఉన్నదానివల్ల వర్క్లోడ్ హెవీగా ఉన్నదానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. కానీ జనవరి 2018 నుంచి మనం ఇన్ టైంలోనే అన్నీ చేసుకుంటున్నా పోతున్నాం. మనకు దట్టు ఈ జిల్లాలో ఈ కియో మోటార్స్ కానీ, బీటీపీ ప్రాజెక్టు కానీ, పేరూరు కానీ, అమరావతి ఎక్స్ప్రెస్ వే కానీ, గిద్దలూరు రోడ్డు కానీ స్పెషల్ వర్క్స్ జరుగుతున్న దానివల్ల సర్వేయర్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కడ పోతున్న దానివల్ల మండల్లో కాన్సన్ట్రేషన్ చేయని మాట వాస్తవమే. అయితే కూడా ఇన్ టైంలో ఎప్పటికప్పుడు మనము ఇక్కడ అక్కడ 2 చోట్ల పని చేపిస్తున్నాం. ఓ పక్కన డిజిటల్ సైన్ చేపిస్తున్నాం, ఓ పక్కన ల్యాండ్ ఎక్విజిషన్ చేపిస్తున్నాం, ఓ పక్కన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్ పర్చేజింగ్ చేపిస్తున్నాము, హౌస్ సైట్స్ కూడా చేపిస్తున్నాము. నేషనల్ సబ్ డివిజన్స్ అయిపోవడం వల్ల సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఇష్టం వచ్చిన సర్వే నెంబర్తో ఏదో సబ్ డివిజన్తో రిజిస్ట్రేషన్ అయిపోవడం వల్ల యాక్చువల్గా వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళేసరికి అనేటువంటిది 3.5 అంటారు, 2.5 ఉంటుంది, 2.90 ఉంటుంది. దాంతో నాకు ఆ డిఫరెన్స్ కావాలంటారు. ఆ డిఫరెన్స్ వాళ్ళకి రాదు. ఎలా చేయాలి, ఏం చేయాలి అనుకొని చెప్పి అందరినీ కూర్చోబెట్టాలి. వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయాలా, వాళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్స్, వాళ్ళ పార్టీషన్ అగ్రిమెంట్స్ ఇవన్నీ చూసుకొని చెప్పి చేయాల్సినటువంటిది. అది ఇప్పుడు ఎందుకంటే సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ 2 ప్యారలల్గా వెళ్తాయనేటువంటిది కాదు. అది ఇద్దరు కూర్చొని రెవెన్యూ అథారిటీగా ఉన్నటువంటి తహసీల్దార్ పక్కాగా అనేటువంటిది ఎంక్వైరీ చేసుకుని ఆర్డర్ అనేటువంటి ఇస్తే దాన్ని ఆటోమేటిక్గా అది రిజాల్వ్ అనేటువంటిది అవుతాయి. రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలో అన్ని మండలాల సర్వేయర్లతో సంయుక్త కలెక్టర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వారిలో బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపి పద్ధతి మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు.